Now, ఈరోజు మనం లేత్ మిషన్ యొక్క డెఫినేషన్ మరియు లేత్ మిషన్ యొక్క పార్ట్స్ మనం తెలుసుకుందాం. అయితే అసలు టన్నల్ అంటే ఏంటి? ఇప్పటిదాకా మనకి టన్నల్ అంటే ఏంటో మనకి అవగాహన లేని వాళ్ళు ఉన్నారు. అయితే టన్నల్ అంటే ఏంటి? ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్న ఒక వస్తువును తీసుకొని మనకు కావాల్సిన ఆకారంలో ఖచ్చితమైన కొలతల ప్రకారం తయారు చేయడమే టన్నల్ అంటారు. అయితే ఇప్పుడు మనకి కావాల్సిన ఆకారం అన్నాం, ఖచ్చితమైన కొలతలు అన్నాం, ఇర్రెగ్యులర్ షేప్లో అన్నాం. ఇర్రెగ్యులర్ షేప్ అంటే మనకి ముడి సరుకు ఏదైతే రా మెటీరియల్ వస్తుందో దాన్ని మనం యూజ్ చేసుకొని మనకు అవసరమైన వస్తువులు తయారు చేసుకుంటాం అన్నమాట. అవసరమైన అంటే ఉదాహరణకి నట్టు బోల్ట్ చెప్పుకోవచ్చు. మనం నట్టు బోల్ట్ కానీ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ వీల్ అన్నమాట. ఈ వీల్కి హ్యాండిల్ కావాలా, అది కూడా ఒక మిషన్ మీద తయారవ్వాల్సిందే. అయితే అదే మిషన్ మనం ఎక్కువ యూజ్ చేసేది లేత్ మిషన్. ఓకేనా? ఈరోజు మనం లేత్ మిషన్ యొక్క భాగాలు తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఫస్ట్గా దీని లెగ్స్ అంటాం. కింద భాగాలు ఏదైతే ఈ రెండు ఉన్నాయో ఈ రెండు లెగ్స్ అంటాము. అయితే ఈ లెగ్స్ ఏదైతే ఉందో మిషన్ యొక్క బరువు అంతా కూడా ఏదైతే మిషన్ యొక్క వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ అంతా కూడా ఈ లెగ్స్ మీదే బాగా పడుతుంది, లెగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మిషన్ రన్ అవుతుంది, రన్ అయినప్పుడు కొంత స్ట్రెస్ అనేది ఒకటి, కొంత లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. అదంతా కూడా బేర్ చేయడానికి ఈ లెగ్స్ మాత్రమే దాని వెయిట్ అంతా కూడా బేర్ చేస్తూ ఉండేది. ఈ లెగ్స్కి మనం నట్ అండ్ బోల్ట్ సహాయంతో ఇక్కడ మనం కాంక్రీట్లో చేస్తాం అన్నమాట. నట్ అండ్ బోల్ట్ సహాయంతో మనం బేర్ చేస్తాం. అయితే దీని తర్వాత మనం ఇది బేసిన్ అంటాం. బేసిన్, అసలు బేసిన్ ఎందుకు అన్నాం దీన్ని? ఎందుకంటే ఏదైతే చెప్తుంది ఇక్కడ మనకి మిషన్ రన్ అయినప్పుడు ఒక మెటల్ని టూల్ బిట్ సహాయంతో రిమూవ్ చేసినప్పుడు, అంటే టూల్ బిట్ ఏం తీసుకుంటే ఎక్కువ శాతం మనం హెచ్ఎస్ఎస్ హై స్పీడ్ స్టీల్ అనే టూల్ బిట్ మనం తీసుకుంటాం అన్నమాట. అయితే ఆ టూల్ బిట్ సహాయంతో మనం మెటీరియల్ రిమూవ్ చేసుకుంటాం. ఇక్కడ టూల్ బిట్ కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ వర్క్ పీస్ మూవ్ అవుతుంది. ఎందుకు వర్క్ పీస్ మూవ్ అవుతుంది? చిన్న డ్రిల్లింగ్ మిషన్ చూడండి, డ్రిల్లింగ్ మిషన్లో టూల్ బిట్ మూవ్ అవుతుంది, బట్ వర్క్ పీస్ కాన్స్టెంట్. దానికి ఆపోజిట్లో ఇక్కడ మనం వర్క్ పీస్ మాత్రమే రన్ అవుతుంది, బట్ టూల్ బిట్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఈ బేసిన్ ఎందుకు పెట్టాం? ఎందుకంటే మెటల్ కట్ చేసేటప్పుడు చిప్స్ అని వస్తాయి, అంటే రజన అంటాము. సన్న చిప్స్ ఎందుకు సోర్ అనమాట. ఒక మెటల్ కట్ చేసేటప్పుడు దాని నుంచి వచ్చే సోర కానీ రజన కానీ అంతా కూడా మనకి ఈ బేసిన్లో పెట్టుకుంటాం అన్నమాట. అంటే బేసిన్లో పడుతుంది, ఎందుకంటే అది బయట ఉన్నప్పుడు ఎంతో ప్రమాదం జరుగుతుంది. ఒక చిన్న గుచ్చుకున్నా అది ప్రాబ్లమే కదా. అందుకోసం ఇది అంతా కూడా ఈ చిప్స్ ఏదైతే ఉందో అంతా కూడా ఈ బేసిన్లో పడుతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మిషన్కి మనం ఆయిల్ పెడుతున్నాం. ఆయిల్ ఎందుకు పెడుతున్నాం? మిషన్ యొక్క లైఫ్ టైం పెంచడం కోసం, దాని లైఫ్ టైం పెరగడం కోసం మనం ఎప్పుడు ఆయిల్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆయిల్ దానికి మెయిన్ పార్ట్. మనిషికి హ్యూమన్కి బ్లడ్ ఎంత ముఖ్యమో అదేవిధంగా ఆయిల్ కూడా ఎంతో ముఖ్యం మిషన్కి. ఇప్పుడు నెక్స్ట్ దీని మీద బేసిన్ అన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ థ్రెడింగ్ వేసింది. ఇక్కడ ఈ భాగాన్ని మనం లీడ్ స్క్రూ అంటాం. లీడ్ స్క్రూ. లీడ్ స్క్రూ అంటాం. అసలు లీడ్ స్క్రూ ఎంత అన్నాం? మనకి థ్రెడ్డింగ్ వేసేటప్పుడు ఈ లీడ్ స్క్రూ కూడా రొటేషన్ అవుతుంది. ఇప్పుడు థ్రెడ్డింగ్ ఎంత చేస్తాం? ఒక నట్టుకి బోల్ట్కి మధ్య థ్రెడ్డింగ్ చేసుకుంటాం అనమాట. నట్టుకి అయితే కనుక ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్, బోల్ట్కి అయితే కనుక ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ ఉంటుంది, నట్టుకి అయితే ఇంటర్నల్ థ్రెడ్డింగ్ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనం దీన్ని తీసుకున్నాం. దీన్ని ఫీడ్ షాఫ్ట్ అంటున్నాం. ఏమంటున్నాం? ఫీడ్ షాఫ్ట్. అన్నాం. ఓకే, మనం థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఇవి రెండు కూడా రన్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఈ రెండు ఏదైతే మనకి ఈ స్క్రూ ఉంది, ఈ షాఫ్ట్ ఉంది, ఇది రెండు కూడా మనకి రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ పైన బెడ్ అన్నాం. ఓకే, దీని ఏమన్నా బెడ్. అసలు బెడ్ అంటే ఏంటి? దీన్ని ఏ మెటల్తో తయారు చేస్తామో. అసలు బెడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ బెడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి హెడ్ స్టాక్లో మిషన్ రన్ అయినప్పుడు, అంటే మోటార్ ద్వారా మిషన్ రన్ అవుతుంది, అది రన్ అయినప్పుడు ఈ గేర్ సిస్టమ్ మార్చినప్పుడు దీని యొక్క స్పీడ్ని కంట్రోల్ ఈ గేర్ సిస్టమ్లో చూసుకుంటాం. అయితే ఈ గేర్ సిస్టంలో మనకి రన్ అయ్యేటప్పుడు దీనికి కొంత భారం, స్ట్రెస్, లోడ్ అవుతుంది.
ఓకేనా. స్ట్రెస్ అంటే ఏంటి? లోడ్ బై ఏరియా, ఎంత లోడ్ ఎంత ఏరియా పడుతుంది అనేది అదంతా కూడా ఈ బెడ్ మీద ముందు ఫస్ట్ భారం పడేది బెడ్ మీదే. ఈ బెడ్ మ్యాక్సిమం వైబ్రేషన్స్ కంట్రోల్ చేస్తుంది, మ్యాక్సిమం వైబ్రేషన్ ఎక్కువ రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత ఈ బెడ్ వచ్చేసి మనకి గ్రే క్యాస్ట్ ఐరన్, హార్డ్ గ్రేడెడ్ గ్రే క్యాస్ట్ ఐరన్తో ఈ బెడ్ తయారవుతుంది. హార్డ్ గ్రేడెడ్ గ్రే క్యాస్ట్ ఐరన్. ఓకే, లెగ్స్ ఏ మెటల్తో తయారవుతుంది? ఈ లెగ్స్ వచ్చి సిఐ, లెగ్స్ వచ్చి మనకి క్యాస్ట్ ఐరన్తో తయారవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ హెడ్ స్టాప్. హెడ్ స్టాప్ మీకు చూసారా, ఇక్కడ మనకి ఒక కొన్ని నిబస్ లాగా ఉంది చూడండి. ఇవి ఏంటంటే మనకు అవసరమైనప్పుడు దీని మొత్తాన్ని కూడా హెడ్ స్టాప్ అంటాం. ఏమంటాం? హెడ్ స్టాప్, హెడ్ స్టాప్ అంటాం. ఓకే, ఈ హెడ్ స్టాక్ ఏంటయ్యా అంటే దీనిలో మనకి గేర్ సిస్టమ్ ఉంటుంది, లాక్ ఇంటర్నల్గా గేర్ సిస్టమ్ ఉంటుంది. ఈ గేర్ అటాచ్మెంట్ వల్ల మనం ఒక స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అది హై స్పీడ్ కావచ్చు, లో స్పీడ్ కావచ్చు. ఉదాహరణకి నల్లింగ్ అనే ఒక ఆపరేషన్ ఉందండి. ఆ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి తక్కువ స్పీడ్ ఉండాలి, నల్లింగ్ వేసేటప్పుడు తక్కువ స్పీడ్ ఉండాలి. అదేవిధంగా థ్రెడ్డింగ్ అంటే మన తెలుగు నూలు అంటారు, ఆ థ్రెడ్డింగ్ వేసేటప్పుడు కూడా మనకి తక్కువ స్పీడ్ ఉండాలి. అలాంటి సందర్భాల్లో మనం స్పీడ్ తగ్గించుకోవచ్చు. ఈ లివర్స్ యూజ్ చేసుకొని మనం స్పీడ్ తగ్గించుకోవచ్చు. లేదండి స్పీడ్ ఎక్కువ కావాలి అంటే స్పీడ్ ఎక్కువ ఉన్నా దానికి సంబంధించిన ఆపరేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. లేదండి స్పీడ్ ఎక్కువ కావాలి మనకి అంటే స్పీడ్ అంటే హెవీలో ఏం కాదు, మీడియం యావరేజ్ కావాలి. మనకు అవసరాన్ని బట్టి మనం ఆ స్పీడ్ మనం కంట్రోల్ చేసుకోవాలి. అయితే ప్లేటరింగ్ కావచ్చు, ఫేసింగ్ కావచ్చు, ఇవన్నీ ఇలాంటి ఇంకా ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మనకి అవసరాన్ని బట్టి దాని స్పీడ్ మనం కంట్రోల్ చేసుకుంటాం. ఆ కంట్రోల్ చేసుకోవడానికి ముఖ్యమైన వర్క్ జరిగేది, వర్కింగ్ అంతా జరిగేది కూడా ఈ హెడ్ స్టాప్లోనే. ఈ హెడ్ స్టాప్లో మనకి వర్కింగ్ జరుగుతుంది. ఓకే, ఈ హెడ్ స్టాప్ పైన ఏముంటాయి అంటే స్పిన్డిల్, ఇప్పుడు ఏంటి స్పిన్డిల్, స్పిన్. ఈ స్పిన్డిల్ యొక్క రొటేషన్ అవ్వాలన్నా ఈ స్పిన్డిల్కి చెక్ ఉంటుంది ముందుగా, దాని ముందు భాగంలో చెక్. ఈ చెక్ ఎందుకయ్యా ఉంటుందండి? ఈ చెక్ మీదే మనం మెయిన్ వర్క్ పీస్ అంతా బిగించేది చెక్ మీదే బిగిస్తాము. ఈ చెక్లో మనకి రకాలు ఉన్నాయి, 2 చెక్ ఉంది, 3 చెక్ ఉంది, 4 చెక్ కూడా మనకి ఉంది. అయితే ఈ చెక్ అనేది మనకి వర్క్ పీస్ని గట్టిగా బిగువ పట్టి ఉంచడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. చెక్ మనకి జస్ట్ వర్క్ పీస్ని గట్టిగా పట్టుకోవడానికి కానీ మనకి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే వర్క్ పీస్ మనం గట్టిగా పట్టి ఉంచాము కాబట్టి ఇక్కడ వర్క్ రొటేషన్ అవుతుంది, టూల్ బిట్ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, ఇంకోటి ఈ హెడ్ స్టాక్ అనేది క్యాస్ట్ ఐరన్తో తయారు చేయబడింది అనమాట. హెడ్ స్టాక్ అనేది చూసారా, ఈ బాడీ అంతా అక్కడ ఏదైతే బాడీ ఉందో ఇదంతా సిఐ క్యాస్ట్ ఐరన్తో తయారు చేయబడినది. అయితే ఇది క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తాం. నెక్స్ట్ మనం టెయిల్ స్టాప్, దీన్ని టెయిల్ స్టాప్ అంటాం. ఏమంటాం? టెయిల్ స్టాప్, టెయిల్ స్టాప్. ఓకే, ఇప్పుడు టెయిల్ స్టాప్ ఎందుకన్నాము? దీనిలో మనకి 2 విధాలుగా టెయిల్ స్టాప్ ఒక విధంగా పనిచేస్తుంది, చెక్ ఇంకో విధంగా పనిచేస్తుంది. ఇక్కడ వర్క్ పీస్ మూవ్ అవుతుంది ఇందాక, అంటే వర్క్ పీస్ మూవ్ దేనిలో? చెక్కులో వర్క్ పీస్ రొటేషన్ అవుతుంది, చుట్టూ తిరుగుతుంది. తిరిగినప్పుడు మనకి వర్క్ పీస్ మూవ్ అవుతుంది. బట్ టూల్ బిట్ మూవ్ అవుతుందా? టూల్ బిట్ మూవ్ కాదు. ఇప్పుడు టెయిల్ స్టాప్ ఒక చిన్న రంధ్రమే వేయాలి, డ్రిల్లింగ్. మీ డ్రిల్లింగ్ మిషన్ ఏమవుతుంది? డ్రిల్ బిట్ రన్ అవుతుంది, వర్క్ పీస్ అనేది స్టాండర్డ్ ఫిక్స్డ్గానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ పీస్ రొటేషన్ అవుతుందని ఇందాకే చెప్పుకున్నాం. ఇక్కడ టెయిల్ స్టాక్ ఏంటంటే జస్ట్ సపోర్టింగ్ డివైస్. ఈ టెయిల్ స్టాక్ మనకి సపోర్టింగ్ డివైస్ కింద యూజ్ అవుతుంది. ఓకే, సపోర్ట్ డివైస్. ఓకే, హోల్డింగ్ డివైస్ అంటే ఏమనుకున్నాం? చెక్కుని మనం హోల్డింగ్ డివైస్ కింద తీసుకోవాలి, చెక్కుని మనం హోల్డింగ్ డివైస్ కింద తీసుకోవచ్చు. ఓకే, ఇది సపోర్టింగ్ డివైస్. చిన్న మీ డ్రిల్ వేయాలి, దీనికి డ్రిల్ బిట్ బిగిస్తాం, స్లింగ్ బిగిస్తాం. ఈ ఏదైతే ఈ టెయిల్ స్టాక్ దాని ముందు తీసుకొచ్చేస్తాము, మనకి వితిన్ యాక్సెస్లో పెట్టుకుంటాం, డ్రిల్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ టెయిల్ స్టాక్ని ఈ ఏరియా ఏమంటామంటే ఇటువైపు ఉన్నదాన్ని డెడ్ సెంటర్ అంటాం. ఏమంటాం? డెడ్, డెడ్ సెంటర్, డెడ్ సెంటర్. ఓకే,
ఇది లైవ్ సెంటర్ అంటాం. ఏమంటాం? లైవ్ సెంటర్. లైవ్ సెంటర్ అంటాం. ఓకే, ఇందాక ఎక్స్ట్రాక్ ఏం చెప్పుకున్నాం? ఎక్స్ట్రాక్ క్యాష్ టైల్తో తయారు చేస్తాం. అదేవిధంగా టైల్ స్టాక్ను కూడా మనం క్యాష్ టైల్తోనే తయారు చేస్తాం. ఓకే, ఇది టైల్ స్టాక్ను కూడా మనం క్యాష్ టైల్ తయారు చేస్తాం కాబట్టి ఇది మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ సపోర్టింగ్ డివైస్ కింద మనం తీసుకోవచ్చు. ఉదాహరణకి టైల్ స్టాకే కాదు, మనకి స్టడీ రెస్ట్ అని ఉంటుంది. స్టడీ రెస్ట్ ఇదే కాకుండా రేపు మనం ఇది రిమూవ్ చేసేసి స్టడీ రెస్ట్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకు ఒక పైప్ ఉందండి, ఆ పైపు మనం థ్రెడ్డింగ్ వేసుకోవాలి. థ్రెడ్డింగ్ వేయాల్సి ఏం చేస్తాం? జిఐ పైప్ ఉంది, గ్యాలనైజ్డ్ ఐరన్ పైప్ ఉంది. ఆ పైపుకి మనం థ్రెడ్డింగ్ వేసుకోవాలి. థ్రెడ్డింగ్ వేయడానికి ఏం చేయడానికి ముందుగా మనం లేత్ మిషన్లో బిగించుకోవాలి. ఆ లేత్ మిషన్ బిగించుకున్న తర్వాత దానికి సపోర్టింగ్ కింద టైల్ స్టాక్ తీసుకుంటాం. అదేదో టైల్ స్టాక్ చిన్న పైప్ అయితే టైల్ స్టాక్ ఉపయోగపడుతుంది. అదే లాంగ్ పైప్ అనుకోండి, ఆ పైప్ వచ్చేసి మనకి స్టడీ రెస్ట్లోనే యూజ్ చేస్తాం. ఓకేనా? వీటిలో కూడా మనకి ఫిక్స్డ్ స్టడీ రెస్ట్ ఉంటుంది. ఫిక్స్డ్ స్టడీ రెస్ట్, ఫిక్స్డ్ స్టడీ రెస్ట్ అండ్ ఫాలో స్టడీ రెస్ట్ రెండు రకాలు ఉంటాయి. అయితే ఈ ఫిక్స్డ్ స్టడీ రెస్ట్ అనేది మనకి పెద్ద హెవీ పైపులు ఏమైనా ఉన్నా సరే వాటికి సపోర్టివ్గా మనకి పనికొస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ చూడండి, ఇక్కడ వీల్ ఏదైతే ఉందో ఈ భాగం యాప్రాన్ అంటాం. ఏమంటాం? యాప్రాన్. యాప్రాన్ అంటాం. ఇది యాప్రాన్ ఎందుకు అంటే మనకి థ్రెడ్డింగ్ ఏదైతే ఉందో దీనికి ఈ యాప్రాన్ కనుక చిన్న చిన్న గేర్ వీల్స్ ఉంటాయి. అవి మనకి ఈ లీడ్స్కు ఫీడ్ షాఫ్ట్ అలా చూసారా, లీడ్స్కు ఫీడ్ షాఫ్ట్, ఈ రెండింటికి మనకి థ్రెడ్డింగ్లో మూవ్ అయ్యేటప్పుడు మనకి ఇది కూడా మూవ్ అవుతుంది అనమాట. క్యారేజ్ అనేది కూడా మూవ్ అవుతుంది. దానికి యాప్రాన్ అనేది గేర్ వీల్ సహాయంతో ఫిక్స్ చేసి ఉంటుంది లోపల వైపున. అది దాంతోపాటు ఈ లీడ్ స్క్రూ మరియు ఫీడ్ షాఫ్ట్ ఈ రెండు సపోర్ట్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఈ మొత్తాన్ని క్యారేజ్ అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు క్యారేజ్ ఏమేమి భాగాలు ఉంటాయో చూద్దాం. ఓకే, ముందుగా క్రాస్ లైన్. క్రాస్ లైన్ ఒక భాగం ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఈ క్రాస్ లైన్ అనేది మనకి క్రాస్లో మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? క్రాస్లో మూవ్ అవుతుందంటే ఇప్పుడు ఏ స్ట్రైట్ అయితే ఉదాహరణకి చెప్తుంది పీస్ ఇలా పీస్ కట్ చేసి వెళ్ళిపోతుంది, బట్ ఇది క్రాస్గా మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్రాస్ లైన్. తర్వాత కాంపౌండ్ రెస్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఈ కాంపౌండ్ రెస్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఈ కాంపౌండ్ రెస్ట్ ఎందుకు యూజ్ అవుతుంది? మనకి ఒకవేళ ఏమన్నా మనకి డిగ్రీస్ కావాలి, యాంగిల్ కావాలి. ఇందాక మీకు చెప్పుకున్నాం కొన్ని ఆపరేషన్స్ అవసరాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాము, అవసరాన్ని బట్టి మనం ఆపరేషన్స్ చేస్తామని చెప్పాను కదా. అదేవిధంగా ఇక్కడ మనం ఇది కాంపౌండ్ రెస్ట్ అంటాం. ఈ కాంపౌండ్ రెస్ట్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇక్కడ మనకి సివిల్ బేస్ అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా మన యాంగిల్ ఏదైతే ఉందో యాంగిల్ మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ ట్యాపర్ టర్నింగ్ చేయాలి. అసలు ట్యాపర్ టర్నింగ్ అంటే ఏంటి? చూడండి, ఒక ఐరన్ రాడ్ ఉంది, చిన్న రాడ్. ఇది మనకి ఒకవైపు ఏమో ఇక్కడ క్యాపిటల్ డి స్మాల్ డి అనుకుంటాం. క్యాపిటల్ డి అంటే ఏంటి? పెద్ద డయామీటర్. ఉదాహరణకి పెద్ద డయామీటర్ ఎంత ఉంటుంది? 20 mm అంటాం తీసుకున్నాం. స్మాల్ డయామీటర్ చిన్న డయామీటర్ డి తీసుకో 10 mm. ఓకేనా? ఇప్పుడు క్యాపిటల్ డి 20 mm అయితే స్మాల్ డి 10 mm ఉంటుంది. అవునంటే ట్యాపర్ టర్నింగ్లో మనకి డీల్ ఎందుకు ఉపయోగపడతాయి అంటారు? డయామీటర్ అంటే మందము రావు, మనకి ఒకవైపు ఎక్కువ తక్కువ కావాల్సి వచ్చినప్పుడు దీన్ని మనం మెషిన్ సహాయంతో కట్ చేసుకుంటాం. అంటే ఆ టూల్ సహాయంతో మిషన్ కట్ చేస్తాం. ఓకే, కట్ చేసినప్పుడు మనకి ఈ ఆకారం కోన్ ఆకారం వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం క్యాపిటల్ డి అంటాము. ఇది వైపు ఏదైతే ఉందో ఇది స్మాల్ డి అంటాం.
ఓకే, ప్రస్తుతం లెంత్ గురించి నేను చెప్పట్లేదు, ఆయిల్ లెంత్ అనుకుంటాం. కానీ ఎంత లెంత్ ఉంది అనేది మీకు రేపు ట్యాపర్ టైమింగ్ ఆపరేషన్ గురించి మనం చెప్పుకునేటప్పుడు అసలు లెంత్ ఎందుకు ఉంటుంది, క్యాపిటల్ ఈ మనం ఎందుకు తీసుకోవాలి, స్మాల్ ఏ ఎందుకు తీసుకోవాలి, సర్టెన్ లెంత్ ఎందుకు ఉంది అనేది మనం ట్యాపర్ టైమింగ్ పార్ట్ వచ్చినప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో క్యాపిటల్ డి స్మాల్ ఏ అన్నామో, ఇలా ట్యాపర్ టైమింగ్ చేసేటప్పుడు కానీ ఒక యాంగిల్లో మనం ఏదైనా మెటల్ కట్ చేయాల్సి వచ్చినా ఒక యాంగిల్లో ఇంటర్నల్ ట్యాపర్ టైమింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ట్యాపర్ టైమింగ్ ఉంటుంది. ట్యాపర్ టైమింగ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ ట్యాపర్ టైమింగ్. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ ట్యాపర్ టైమింగ్ ఏంటి, ఒక మెటల్కి లాన్ వైపున మనం ఏదైతే మెటల్ రిమూవ్ చేస్తున్నామో, లాన్ వైపు ఏదైతే మెటల్ రిమూవ్ చేస్తున్నామో అంటే ఇది చూసారా, ఇదంతా ఎక్సెస్ పార్ట్, ఇదంతా మనం రిమూవ్ చేస్తున్నాం. ఓకే, అలా రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు రిమూవ్ చేస్తే దాన్ని మనం ట్యాపర్ టైమింగ్ అంటాం. ఓకేనా, దీన్ని మనం ఇంటర్నల్ ట్యాపర్ టైమింగ్, ఇన్ లోపల భాగంలో మెటల్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇంటర్నల్ ట్యాపర్ టైమింగ్ అవుతుంది. ఓకేనా, అయితే ఇది ఇంటర్నల్ ట్యాపర్ టైమింగ్. ఎక్స్టర్నల్ బయట వైపున మెటల్ రిమూవ్ చేయాలి. ఉదాహరణకి చాపీస్ ఉందండి, ఈ చాపీస్ని మనం ట్యాపర్ టైమింగ్ చేయాల్సి వస్తే కనుక ఇటువైపు పెద్ద డయామీటర్ చిన్న డయామీటర్ ఇలా క్రాస్గా కట్ చేసుకుంటాం. అదే క్రాస్గా కట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ ట్యాపర్ టైమింగ్, ఎక్స్టర్నల్ ట్యాపర్ టైమింగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ టూల్ పోస్ట్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ టూల్ పోస్ట్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే టూల్ బిట్ ఉంటుంది అనమాట, ఇక్కడ ఈ భాగంలో టూల్ బిట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ టూల్ పోస్ట్ అని ఉంటుంది. ఈ టూల్ పోస్ట్ ఏం చేస్తున్నామయ్యా, ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా మెటల్ని కట్ చేసేటప్పుడు మనం టూల్ బిట్ బిగించుకోవాలి. మనకి చెక్ ఎంత ముఖ్యమో టూల్ బిట్ కూడా అంతే ముఖ్యం, దానికి వచ్చే పవర్ సప్లై మనకి అంతే ముఖ్యం. అయితే టూల్ బిట్ని యూజ్ చేసుకొని మెటల్ పైప్ ఏదైతే మన షాఫ్ట్ అనుకున్నాం, ఉదాహరణకి రౌండ్ షాఫ్ట్ అనుకున్నాం, రౌండ్ షాఫ్ట్ అంటే పై అని కూడా అనుకోవచ్చు, పై 20 అన్నాం అనుకోండి, రౌండ్ 20 mm అని అర్థం అనమాట. ఒక అలాగే తీసుకోవచ్చు, పై 20 mm అంటాం. పై 20 mm అంటే చూడండి, పై 20 mm అంటాం. అంటే ఇక్కడ మనం రౌండ్ రాడ్ 20 mm అని పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ఒక కోడ్ ఉంటుంది, పై అనే కోడ్ మనం ఇస్తాము. ఈ కోడ్ ఏదైతే ఉందో మనం ఇచ్చామో ఇది మనకి రౌండ్ రాడ్ అని తెలుపుతుంది అనమాట, ఒక ఇండికేషన్ అనమాట మనకి. ఓకేనా, ఇప్పుడు పై 20 mm అంటే రౌండ్ రాడ్ 20 mm అని అర్థం. అయితే ఇక్కడ చూడండి, ఈ రౌండ్ 20 mm ఉంది, మనం అది పై 10 mm చేయాలి, పై 10 mm మెటల్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు 10 mm చేయాల్సి వస్తే మనం ఈ చెక్ ఏదైతే ఉందో దాన్ని బిగించుకొని పై మెటల్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఇంకోటి, ఇప్పుడు దాకా మిషన్ గురించి తెలుసుకున్నాం, అయితే మిషన్ వర్కింగ్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ టూల్ పోస్ట్లో కూడా 4-way టూల్ పోస్ట్ ఉంటుంది, సింగిల్-way టూల్ పోస్ట్ ఉంటుంది, అలా ఇట్లా ఉన్నాయి. ఆ టూల్ పోస్ట్ పక్కన చెప్పుకుందాం, బట్ టూల్ పోస్ట్ అలా ఉంటుంది. అయితే అసలు లేక ఆపరేషన్లు ఏమున్నాయో తెలుసుకున్నాం. ఇప్పటిదాకా మిషన్ బాగా ఉన్నాయి, అవి ఎలా వర్క్ అవుతుంది ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు లేక ఆపరేషన్, ఇది చూడండి, ఇది ఈ బాక్స్ హెడ్ స్టాక్ కింద బాక్స్ చూసారా, ఇది ఆల్ గేర్ హెడ్ స్టాక్ అంట. దీన్ని ఆల్ గేర్ హెడ్ స్టాక్ లేదా క్విక్ చేంజ్ గేర్ బాక్స్ కూడా ఉంటుంటారు. ఆల్ గేర్ హెడ్ స్టాక్ అంటాం. హెడ్ స్టాక్లో 2 రకాలు, ఓన్లీ హెడ్ స్టాక్, ఆల్ గేర్ హెడ్ స్టాక్. ఓకే, ఇది మనకి ఆల్ గేర్ హెడ్ స్టాక్ అయితే మనకి చూసి ఆల్ గేర్ హెడ్ స్టాక్ అనుకుంటాం. అయితే దీనిలో మనకి మెయిన్గా ఆల్ గేర్ హెడ్ స్టాక్, కోన్ఫిల్ హెడ్ స్టాక్ ఉంటుంది. ఓకే, అయితే చెక్కు ఏ దేంతో తయారు చేస్తారు, చెక్కు ఏ మెటల్తో తయారు చేయబడుతుంది, క్యాస్ట్ స్టీల్ ఆర్ క్యాస్ట్ ఐరన్. చెక్కు దేంతో తయారవుతుందా, క్యాస్ట్ స్టీల్ ఆర్ క్యాస్ట్ ఐరన్. ఈ 2 మనం తయారు చేసుకోవచ్చు. ఏదైనా వస్తువు తయారు చేసినప్పుడు అది ఏ మెటల్ ఉంటుంది, ఎందుకు మనం నెలకు యూజ్ చేసే పైప్ చూసారా, జిఐ పైప్ అంటాం.
అదేవిధంగా ఎంఎస్ అంటాం, మైల్ స్టీల్ ఉంటుంది, మైల్ స్టీల్ ఉంటుంది, జిఐ ఉంటుంది, క్యాస్ట్ ఐరన్ ఉంటుంది. అట్లా అంటే మనకి యూజ్ చేసేది ఈ చెక్కుని తయారు చేయాలంటే క్యాస్ట్ స్టీల్ లేదా ఈ క్యాస్ట్ ఐరన్ ఈ రెండు మెటీరియల్తో మనం తయారు చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంకో లేట్ ఆపరేషన్స్ చూసుకుందాం. లేట్ ఆపరేషన్ ఫస్ట్ వన్ ఈజ్ ఆపరేషన్స్. లేట్ ఆపరేషన్ ఓకేనా. లేట్ ఆపరేషన్ తీసుకున్నాం. లేట్ ఆపరేషన్. లేట్ ఆపరేషన్ ఏం తీసుకున్నాం మనకి ఫేసింగ్. ఫస్ట్ వన్ ఈజ్ ఫేసింగ్, సెకండ్ వన్ ఈజ్ ప్లేన్ టర్నింగ్, turning, and bending. ఓకే చూడండి, లేట్ తర్వాత మీకు కొన్ని రాశాను, ఇంకా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మనం ఈ కొన్ని చూద్దాం. ఫేసింగ్ అంటే మెటల్ యొక్క ముఖ భాగం ఉన్న మెటల్ రిమూవ్ చేయాలి. అంటే ఫేసింగ్ అని పూర్తి ఏం చేసాము, మెటల్ దాని యొక్క రాడ్కి ముఖ భాగం అంటే ముందు వైపు మెటల్ రిమూవ్ చేస్తాం అనమాట. ఇలా ఫేసింగ్ చేసిన తర్వాత మనం ఆ తర్వాత సెకండ్ నెక్స్ట్ స్టెప్ ప్లేన్ టర్నింగ్ చేస్తాం. ఒక మెటల్ రాడ్కి కానీ ఒక ఐరన్ రాడ్కి కానీ ఎంఎస్ రాడ్కి కానీ ఏ మెటల్ అయినా సరే ఒక మెటల్కి మనం మెటల్ రిమూవ్ చేసినప్పుడు కానీ ఫేసింగ్ చేసిన ప్లేన్ టర్నింగ్ ఈ రెండు ఆపరేషన్స్ చేసినప్పుడు దాని యొక్క యాంగిల్లో అని చూడండి, ఇలా రాడ్ ఉంది, ఇటు ఫేసింగ్ చేసాం, ఇటు ప్లేన్ టర్నింగ్ చేసాం. ఓకే ఇటు ఫేసింగ్, ఈ కింద ప్లేన్ టర్నింగ్ చేసాం. ఓకేనా, ఇలా చేసినప్పుడు ప్లేన్ టర్నింగ్ చేసినప్పుడు మనకి ఇటువైపు మెటల్ రిమూవ్ అవుతుంది ఒక భాగంలో, ప్లేన్ టర్నింగ్ ఇటున్న సైడ్ మెటల్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత దీని యొక్క యాంగిల్ ఎంత ఉందంటే ఇది కానీ ఏ వైపు నాలుగు వైపులో ఒక యాంగిల్ తీసుకోండి. ఈ యాంగిల్ మొత్తం కూడా 90 డిగ్రీలు ఉంటుంది. మీరు ఎటువైపు ఇటువైపు కొలిసినా ఇటు కొలిదా యాంగిల్ కొలిసినా ఇటు యాంగిల్ కొలిసినా ఇటు యాంగిల్ కొలిసినా నాలుగు వైపు ఏ యాంగిల్ కొలిసినా సరే 90 డిగ్రీల యాంగిల్ ఉంటుంది. ఓకే అది ప్లేన్ టర్నింగ్ ఫేసింగ్. ఓకే అప్పుడు మనం చేసే ఆప్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నల్లింగ్. అసలు నల్లింగ్ ఏంటండి, నల్లింగ్ అన్నారు అంటారు. అయితే ఈ నల్లింగ్ అనేది గ్రిప్పింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మన చేతిలో చూడండి, మన చేతుల్లో గరుకుదనం ఉంటుంది. ప్రతి ఒక్క ఏళ్ళు ఇచ్చిన అది చేయి మొత్తంలో గరుకుదనం ఉంటుంది. అంటే ఒక వస్తువుని పట్టుకునేటప్పుడు పట్టుత్వం అనేది ఒకటి రావాలి మనకి. ఆ పట్టుత్వం ఎట్లా ఉందో ఇక్కడ మనం చేసే వస్తువుకి ఉదాహరణకి హ్యాండిల్స్, వీటికి హ్యాండిల్స్ తిప్పుతూ ఉంటాం. వీల్స్ తిప్పాల్సి వచ్చినప్పుడు లేదా చిరకల మిషన్ చూసారా పట్టుకొని తిప్పుతూ ఉంటాం రౌండ్గా. అది కానీ కొన్ని చిన్న చిన్న వస్తువులు ఉంటాయి, అవి తిప్పేటప్పుడు మన చేతి గ్రిప్పింగ్ ఉండాలి. గ్రిప్ లేనప్పుడు అది స్మూత్గా ఉంటే కనుక జారిపోతుంది. కాబట్టి ఆ గ్రిప్పింగ్ కొన్ని వస్తువులు మనం గ్రిప్పింగ్ కంపల్సరీ అవసరం ఉంటుంది. వాటికి చేసే ఆపరేషన్ నల్లింగ్ ఆపరేషన్ చేస్తాం. అంటే ఈ ఏదైతే రాడ్ ఉందో ఒక పైపు కానీ ఒక వస్తువు తీసుకున్నప్పుడు నల్లింగ్ చేయాల్సి వస్తే కనుక ఒక గరుకుదనం అనేది ఇక్కడ మనం చేస్తాం. టూల్ ఉంటుంది నల్లింగ్ టూల్ అని, ఆ టూల్ సాయంతో చేసినప్పుడు మనకి ఎడ్జెస్ గరుకుదనం అనేది వస్తుంది. గరుకుదనం అనేది కొంత వస్తుంది అనమాట.
ఆపరేషన్ చేసినప్పుడు ఒక పీస్కి గరుకుదనం అనేది వస్తుంది అనమాట. అయితే దాన్ని మనం మళ్ళీ చూసుకుందాం. నెక్స్ట్ ట్యాపర్ టైమింగ్. ఇందాక ట్యాపర్ టైమింగ్ మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ థ్రెడ్డింగ్. థ్రెడ్డింగ్ అంటే ఏంటి? థ్రెడ్డింగ్ అనేది మనకి నట్టు బోల్ట్కి మనకు కంపల్సరీ అవసరం అవుతుంది. ఓకే, థ్రెడ్డింగ్ అనేది కంపల్సరీ మనకి అవసరం అవుతుంది. ఇది దేనికి అవసరం అవుతుంది? ఏ మిషన్ బిగించాలన్నా తీయాలన్నా మన వస్తువుని గట్టిగా లైట్గా బిగించాలన్నా లూజ్ బిగించాలన్నా మనకి థ్రెడ్డింగ్ అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఆ థ్రెడ్డింగ్ నట్టు బోల్ట్ బిగిస్తేనే కదండి ఏ వస్తువు గట్టిగా ఉండేది. ఒక మిషనే చూసుకోండి, మిషన్ రన్ అవ్వాలంటే నట్టు బోల్ట్ సహాయం లేకుండా ఏది టైట్ అవ్వదు. ఉదాహరణ డిబిట్లు కొట్టుకుంటాం, ఎంత డిబిట్లు కొట్టే తర్వాత మళ్ళీ తీసేయాలి. ఒక ప్రాబ్లమే వచ్చింది, అప్పుడు మొత్తం కట్ చేసుకోవాలి. అలా కాకుండా ఈ థ్రెడ్డింగ్ అనేది ఏంటంటే మనకి అవసరమైనప్పుడు ఆ వస్తువు ఏమైనా అరిగిపోయినా లేదా వస్తువు లైఫ్ టైం తగ్గినా అలాంటప్పుడు మనం ఇంకో వస్తువు రీప్లేస్ చేసుకున్న అవసరం వచ్చినప్పుడు ఇలా థ్రెడ్డింగ్ అనేది నట్టు బోల్ట్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, అయితే ఈ థ్రెడ్డింగ్లో మనకి 2 రకాలుగా ఉంటాయి. ఇంటర్నల్ థ్రెడ్డింగ్ అంటాం, నెక్స్ట్ ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ అంటాం. చూడండి, థ్రెడ్డింగ్లో మనకి 2 రకాలు. ఒకటి నెక్స్ట్ చూడండి, ఇంటర్నల్ థ్రెడ్డింగ్, రెండు ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ అంటాం. ఇప్పుడు థ్రెడ్డింగ్లో ఇంటర్నల్ థ్రెడ్డింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ థ్రెడ్డింగ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ ఎక్కడ యూజ్ అవుతుందో చూద్దాం. ఉదాహరణకి బోల్ట్ చేసాము, నట్ చేసాము. అయితే ఈ బోల్ట్ చేసే మనకి ఈ బయట వైపు చూసాను గరుకుదనం ఇచ్చాము, ఒక ఇండికేషన్ కోడ్ ఇచ్చాము. గరుకుదనం అంటే థ్రెడ్డింగ్ ఉందని చెప్పాము. అయితే ఈ థ్రెడ్డింగ్ అనేది ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్. ఎక్స్టర్నల్ బయట, ఎక్స్టర్నల్ అంటే బయట వైపున థ్రెడ్డింగ్ వేసి చూసారు కదా, బయట వైపు థ్రెడ్డింగ్ ఉంది. దీన్ని మనం ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ అంటాం. ఇంటర్నల్ లాన్ వైపున అంటే వస్తువుకి లాన్ వైపు థ్రెడ్డింగ్ వేస్తుంది మనకి, అది కూడా లాన్ వైపు థ్రెడ్డింగ్ వేస్తుంది కాబట్టి దీన్ని ఇంటర్నల్ థ్రెడ్డింగ్ అంటాం. ఇంటర్నల్ థ్రెడ్డింగ్. అండ్ ఈ ఇంటర్నల్ థ్రెడ్డింగ్ మనం ఈ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ థ్రెడ్డింగ్ ఉంటుంది, దీన్ని నట్టు బోల్ట్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, టుడే క్లాస్ is completed and tomorrow we can continue the class. Okay,